అందువల్ల నేతన్నలు సంక్షోభంలో ఉన్నారు. వారిని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేపపిల్లల పంపిణీని గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వారి కోసం 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది. ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ చేపపిల్లల పంపిణీని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నది, ఆపేసింది. రాష్ట్రంలోని మత్స్యకారుల పొట్టగొడుతున్నది. గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు, అందులో బీసీలకు సింహభాగం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గురుకుల పాఠశాలలు పెట్టి మేము వారిని కడుపు నిండా భోజనం పెట్టి విదేశీ విద్య లాంటి పథకాలు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్య లాంటి పథకాలు కూడా తెస్తే ఈ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో కనీసం సరైన భోజనం కూడా పెట్టని ఒక దురవస్థలోకి పురుగులన్నం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన వైనాన్ని కూడా సమావేశంలో చర్చించినాం. మేము బృందాలుగా విడిపోయి ఇటు నేతన్నలు కానీ, అటు గురుకులాల్లో సమస్యలు కానీ, ఇటు మత్స్యకారుల సమస్యలు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల సమస్యలన్నింటినీ కూడా, అవి చేతి వృత్తులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వాటి విషయంలో కూడా ఇప్పటి నుంచి క్రియాశీలంగా పనిచేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. బృందాలుగా విడిపోయి మేమందరం కూడా సీనియర్ నాయకులం ఎక్కడి వారం అక్కడ క్షేత్రస్థాయిలో విస్తృతమైన పర్యటనలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వం మీద ఈ పర్యటనల ద్వారా ఎక్కడికక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వారికి ఇచ్చిన మాటలను గుర్తు చేస్తూ, ఎందుకంటే చాలా మాటలు ఇచ్చారు, చెప్తే చాంతాడంతో ఉన్నది లిస్టు. ఆ బీసీ డిక్లరేషన్లోనే దాదాపు 50 నుంచి 70 హామీలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసేదాకా, అమలు చేసేదాకా పోరాటం కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. నిర్ద్వందంగా ఈరోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే, బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం, బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం. బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే 2023లో కావచ్చు, 18లో కావచ్చు, 14లో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్. పార్లమెంట్లో మొన్న 17 సీట్లకు గాను 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. కాబట్టి చెప్పడమే కాకుండా మొన్న వచ్చిన ఒక రాజ్యసభ కానీ, గతంలో 4 రాజ్యసభ సభ్యులను చేసింది, పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము ఆచరణలో కూడా చూపెట్టినాం. కార్పొరేషన్ చైర్మన్లు 50 మందిని నియమిస్తే కేసీఆర్ గారు 27 మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్. అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం, మాటలకే పరిమితం కాలేదు. ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం. పిల్లలకు విద్య, అద్భుతమైన విద్య అందించినాం. మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి పంపిన విద్యార్థులకు కూడా ఇలా 2వ ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు. అందుకే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టే తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వర్క్షాపులు కూడా నిర్వహించాలని, అవసరమైతే కొంత పెద్ద ఎత్తున జిల్లాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నాం. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో విస్తృతంగా చర్చించి ఈ నాయకులందరం కూడా కేసీఆర్ గారిని కలిసి తప్పకుండా మిగతా కార్యాచరణ కూడా ప్రకటించాలనుకున్నాం. కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా కేసీఆర్ గారు ఉంటారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి 42% రిజర్వేషన్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడతాం. కేసీఆర్ ఒక్క రోజులో చేసిండు సమగ్ర కుటుంబ సర్వే, ఒకే ఒక్క రోజులో. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక వారం రోజుల్లో సమగ్ర కులగణన చేయొచ్చు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మేము కూడా సహకరిస్తాం. సమగ్ర కులగణన వెంటనే చేపట్టండి. తప్పకుండా నవంబర్ 10 లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే తప్పకుండా బీసీలు తిరగబడతారు, మీకు వారి సత్తా చూపెడతారనే మాట కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కారం. ఈరోజు సూత్రప్రాయంగా ఒక తొలి దశ కార్యక్రమాలు అనుకున్నాం. అందులో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు ఒక బృందం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయొచ్చు చిత్తశుద్ధితో అని అధ్యయనం చేయడానికి మత్స్యనాచారి గారి నేతృత్వంలో తమిళనాడు పోబోతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, నేతన్నలవి కావచ్చు, మత్స్యకారులవి కావచ్చు, గురుకులాల్లోని బీసీ పిల్లలవి కావచ్చు, మా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వారి నేతృత్వంలో కొన్ని బృందాలు పోతాయి. అదేవిధంగా మరికొన్ని బృందాలు మా ప్రభుత్వంలో 10 ఏళ్లలో మేము సాధించిన విజయాలు, బీసీల కోసం చేసిన కార్యక్రమాలు, వాటిని అధ్యయనం చేస్తూ కొన్ని సంకలనాలు తీసుకురావడానికి మరొక వర్కింగ్ గ్రూప్ వేసుకున్నాం. ఈరోజు ఇక్కడ దాకా అనుకున్నాం కార్యక్రమం నవంబర్ 10 దాకా. నవంబర్ 10 లోపల ప్రభుత్వం దిగి వచ్చి సమగ్ర కులగణన చేసి ఆ రిజర్వేషన్లు అమలు చేయకపోతే
మీరన్నట్టు తదుపరి కార్యాచరణ బహిరంగ సభలు పెట్టాలా, ప్రభుత్వం మెడలు పంచడానికి ప్రత్యక్ష పోరాటాలకు దిగాలా, ఆ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి తుది రూపాన్ని మీకు ప్రకటించి మీ అందరి ముందుకు వస్తాం. గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు, సరిగ్గా పేదల ప్రాణాలకు విలువ లేదు. గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి, ఇక్కడ చాలా మంది వస్తారని. కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది. నడిపేవని సత్తా బట్టి ఉంటుంది, అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో, ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు, 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దాన్ని సరిచేయాల్సుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవట, ఈరోజు పిచికారి కొట్టేందుకు పైసలు లేవు, శానిటేషన్కు పైసలు లేవు, ఇస్తలేరు. కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది. ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది. కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను. థ్యాంక్ యూ. జమిలీ ఎన్నికల విషయంలో ఇప్పుడే నేను కూడా చూశాను, మేము సమావేశంలో ఉన్నాము, ఇప్పుడే చూశాను కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తా ఉన్నది, ఏదో నిర్ణయం తీసుకున్నదని. నేను అనేదల్లా ఒక్కటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలీ ఎన్నికలు. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి, తదుపరి ఎన్నికలు 5 ఏళ్ళకి 2029లో ఉన్నాయి. మరి జమిలీ ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా, లేదా దశల వారీగా తీసుకొస్తారా, ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే. ఎందుకంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో. అసలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఒకవైపు సెన్సస్ చేయాలి, జనగణన చేయాలి, మరొక వైపు డీలిమిటేషన్ జరగాలి, మరొక వైపు విమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు కాబట్టి దాన్ని అమల్లోకి తీసుకొని రావాలి. తదుపరి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. ఇది ఏ రకంగా తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వం విడమర్చి వివరంగా చెప్పిన తర్వాత మా పార్టీ కూడా తన అభిప్రాయాన్ని మేము, ఎందుకంటే నేను ఒక్కడిగా చెప్పలేను, మేము కూడా మళ్ళీ ఇక్కడే పెద్దలందరితో కూర్చొని, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పార్టీగా ఆలోచించే అవసరమైతే మా రాష్ట్ర కమిటీ, మా లెజిస్లేచర్ పార్టీ, మా పార్లమెంటరీ పార్టీ అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఒక అభిప్రాయాన్ని మీతో నేను పంచుకుంటాను. థ్యాంక్ యూ.